జై శ్రీరామ్. ఈరోజు మహాధర్ణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సభాధ్యక్షులు రామచంద్రరావు అన్న గారికి మరియు మురళీధర్ అన్న గారికి, ఇంకా అందరి పేరు చదవాలంటే లేట్ అవుతుంది కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ సైన్యానికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాల మీద మాట్లాడాలంటే అబద్ధాలతో మొదలై అవినీతితో మొదలుపెట్టి అరాచకాలతో లాస్ట్కు అహంకారం తలకెక్కిన ముఖ్యమంత్రి, చివరికి హిందువుల మీద చులకన మాట్లాడే స్థాయికి దిగజారిపోయిండు ముఖ్యమంత్రి. ఏం మాట్లాడాలో తెలక అవినీతి, లక్షల కోట్ల అవినీతి సొమ్ము చేసుకుంటా, భవిష్యత్ తరాలకు చెందాల్సిన భూములను అమ్ముకుంటా, రోజుకు 2,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకుంటా, భవిష్యత్ తరాలకు ఉండాల్సిన భూములను నమ్ముకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రిని. రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలకు హాస్పిటల్ కట్టాలంటే భూములు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? భవిష్యత్ తరాలకు యూనివర్సిటీలు కట్టాలంటే, విద్యాలయాలు కట్టాలంటే, గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే, సామాన్య ప్రజలకు పార్కులు కట్టాలంటే ఒక్క గుంట భూమి లేకుండా ఒకడేమో సగం అమ్మిండు గత ప్రభుత్వంలో, ఇంకొకడు ఇప్పుడు వచ్చిన మొత్తం అమ్ముకుంటున్నాడు. ఒక్కసారి రాష్ట్రానికి చెందిన ప్రజలు, ఈ రాష్ట్రంలోని యువత ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సిరిగల్ల తెలంగాణని ఒక్కడు తాకట్టు పెట్టిండు, ఇప్పుడు వచ్చినోడేమో మొత్తానికి అమ్ముతున్నాడు. 1,000 కోట్లు. ఇది నిలదీయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా నిన్న అంటాడు ముఖ్యమంత్రి, ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఓటేయండి. ముఖ్యమంత్రి గారు 300 రూపాయల చీర ఇచ్చి మహిళలని ఓటేయమంటుంటే నెలకు 2,500 ఇస్తున్న మహాలక్ష్మి 24 నుంచి 60,000 ఇచ్చినాక మాట్లాడు. ఈ వేదిక మీద నుంచి మహిళలందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 రూపాయలు ఇచ్చి మోసం చేసేవాడు మాటింటారా? 60,000 రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తం పడతారా? వృద్ధులు, మహిళలు అందరూ 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. 24 నెలల నుంచి ఇంతవరకు రూపాయి పెన్షన్ పెంచనోడు మళ్ళా 300 రూపాయల చీర కచ్చిండు. 48,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఓటేస్తామని చెప్పుండ్రి. అప్పటి వరకు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే, ఈ స్థానిక సంస్థలల్లో సరైన సమాధానం చెప్పాలంటే, ఈ దుర్మార్గం ప్రభుత్వానికి మనం చెంపపెట్టి చేయాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి అన్న. పోరాటాలు ఒక్కటి రామచంద్ర గారు చివరి చెప్తాను, ఇంకా చాలా పెద్దలు మాట్లాడాల్సింది అన్న. తెలంగాణలో కూడా ఫార్మాట్ మార్చాల్సి వచ్చిందన్న. టెస్ట్ మ్యాచ్లు మార్చండి అన్న, టెస్ట్ మ్యాచ్లు మార్చండి, ఫార్మాట్ మార్చండి. తెలంగాణ అంతా కోరుకుంటున్నది, బీజేపీ ఫార్మాట్ మార్చమంటున్నది. ఎట్లయితే బీహార్లో కొట్టినాం, ఎట్లయితే హర్యానాలో కొట్టినాం, ఎట్లయితే మహారాష్ట్రలో కొట్టినాం, అడుగును అడుగుతున్నారు అన్న తెలంగాణ ప్రజలు. మీ నాయకత్వంలో నాయకులు ఎవరైనా ఫార్మాట్ మార్చండి. మ్యాచ్ 2020 खेलके तेलंगाना में बीजेपी का झंडा लहरा देंगे. ఎంతసేపు అడుకుంటామన్నా వాణ్ణి వీని 40 ఏళ్ల నుంచి అడుగుతున్నాం, 40 ఏళ్ల నుంచి ధర్నాలు చేస్తున్నాం. ఇంకెన్నేళ్ళు ధర్నాలు చేయాలా? దుర్మార్గులు, అవినీతి పరులు, దేశద్రోహులు, ధర్మద్రోహులు ఈ రాష్ట్రాన్ని ఏలుతుంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి తెలంగాణలో హిందూ బిడ్డ రక్తం సలసల సలసల మరుగుతున్నదన్న. ఒక్కరు కూడా కళ్ళల్లో చూస్తే ఇట్లా కనబడుతున్న రక్తం. కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం అన్నా, మీరు పెద్దలు ఎన్ని మ్యాచ్లు ఆడినామని కదా, మ్యాచ్ గెలిచినామా లేదా? ఒక్కసారి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నీ దుర్మార్గం ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలంటే ఈ మ్యాచ్లో ఉన్న ఫార్మాట్ మార్చండి. సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి. ఎవడు బ్యాట్ కొడతాడు, ఎవడు సెంచరీ కొడతాడు, ఎవడు 6 కొడతాడు, వాళ్ళ సేవలు, వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఈ తెలంగాణలో ఉన్న 1984 మొదటి విజయం ఇచ్చి ఉయ్యాల లూపిన, ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్తలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సవినయంగా విన్నవిస్తున్న పెద్దలందరికీ నా మాటను మన్నించి చిన్న మనసు చేసుకోకుండా
దీన్ని ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోలో భారత్ మాతాకి. మన అన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ మల్క కుమరన్న గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని తరఫున ఈ మహాధర్నా నిర్వహించడము చాలా మంచి కార్యక్రమము. ఇప్పటి నుంచి ఈ ఉద్యమాలు రెగ్యులర్గా చేస్తూ గవర్నమెంట్ చేసిన ప్రతి పనులను మనం వ్యతిరేకించి వాటికి చెప్తే మనకు సరిపోతుంది. తర్వాత ఈ గవర్నమెంటు అన్ని ప్రామిసులు చేసి 6 వాగ్దానాలు, తర్వాత బీసీ రిజర్వేషన్స్, ఏ పని ప్రామిస్ చేసి పబ్లిక్ను మిస్గైడ్ చేసి గెలిచి వచ్చిన తర్వాత కూడా ఒక పని కూడా చేయలేదు. అందులో టీచర్స్కు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఓన్ సేవింగ్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇవ్వలేని పరిస్థితి. తర్వాత వాళ్ళ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, 317 కానీ, టీచర్స్కి ఏదైతే అన్ని బెనిఫిట్స్ చేస్తా అని ఏ కూడా దాన్ని చేయలేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బీజేపీ గవర్నమెంట్స్లో ఏ విధంగా స్టేట్స్ డెవలప్ అవుతున్నాయో తెలంగాణ డెవలప్ కావాలంటే బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి. కాబట్టి గవర్నమెంట్కు నార్మల్గా 5 years తర్వాత వ్యతిరేకం వస్తుంది. ఇక్కడ 2 years తర్వాతనే టోటల్గా వ్యతిరేకత ఉంది. దాన్ని మనము కరెక్ట్గా మనం అందరం కలిసి పనిచేసి చేస్తే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన పనులు ఇప్పుడు మ్యాచింగ్ డబ్బులు లేక కూడా చాలా వర్క్స్ ఆగిపోయినాయి. కాబట్టి మీరు ఏ ఫ్రంట్ తీసుకున్నా అన్ని ఫ్రంట్లు ఫెయిల్ అయ్యారు. కాబట్టి మనందరం కలిసి కోఆపరేషన్ కోఆర్డినేషన్తో పనిచేస్తూ మనందరం ఉమ్మడిగా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు పనిచేస్తే తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ధన్యవాదాలు. అన్నగారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎమ్మెల్సీ గౌరవనీయులు అంజిరెడ్డి అన్న గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక నిమిషమా ఏముందని నువ్వు మాట్లాడినాక ఇప్పటిదాకా ఎమ్మెల్సీ మాట్లాడుగా. సభకు నమస్కారం. మన రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా కార్యక్రమంలో ఇందిరా పార్కులో ఇంతమంది